నమస్కారం ఫ్రెండ్స్. గత 1.5 ఇయర్‌గా మంచి మార్గం రియల్ ఎస్టేట్ ఇన్వెస్టర్స్‌కి కొద్దిగా క్రిటికల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేసి వాళ్ళను నాన్ ప్రాఫిటబుల్ ఇన్వెస్ట్మెంట్స్‌కి దూరంగా ఉండాలి. రియల్ ఎస్టేట్లో జరుగుతున్న పరిణామాలు మీ ఇన్వెస్ట్మెంట్స్‌కి సూట్ కావు అని ఏ విధంలో చెప్పాలో ఆ విధంలో చెప్తూనే వస్తున్నారు. ప్రతి ఒక్క ఇన్వెస్ట్మెంట్, ప్రతి ఒక్క ఫైనాన్షియల్ డిసిషన్ రాష్ట్రం యొక్క, సమాజం యొక్క ఎకనామిక్ అంటే కండిషన్స్, ఎకనామిక్ పరిణామాలు అంటే ద అవుట్పుట్ ఆఫ్ టోటల్ సొసైటీలో వచ్చే చేంజెస్, దాని అవుట్పుట్ అంతా ఎకనామిక్ యాక్టివిటీ రూపంలో బయటపడుతూ ఉంటుంది. స్టడీయింగ్ దిస్ టైప్ ఆఫ్ సోషల్ చేంజెస్ ఇస్ ఎ కాంప్లికేటెడ్ టాస్క్. అది అందరూ చేయలేరు. కనుకనే ట్రెండ్ వచ్చినప్పుడు, వేవ్ వచ్చినప్పుడు చాలా మటుకు సొసైటీలో 95% కొట్టుకుపోతారు. ఈ 95% ఆన్ ది స్పాట్ మేము చాలా ఇంటెలిజెంట్ ఇన్వెస్టర్స్ అని భ్రమలో పడి కొట్టుకుపోయేటోళ్ళు 95% ఉంటారు. మిగతా 5%లో 2% మాత్రము వేవ్తో పోయి ముందే ఇన్వెస్ట్మెంట్ చేసి ఆ వేవ్లో అమ్మేస్తారు. ఇక మిగతా 3% తటస్థంగా ఉండి ఇన్వెస్ట్మెంట్ చేయకుండా సేఫ్గా ఉంటారు. అంటే క్యాష్ సేఫ్గా ఉంటుంది. అయితే ఇప్పుడు హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ సంక్షోభం వచ్చిందా లేదా అనేది మంచి మార్గం చెప్పే అవసరం లేదు. ఎవరు ప్లాట్ ఓనర్స్, రియల్ ఎస్టేట్ ఓనర్స్ ఉన్నారో వాళ్ళకే ఇప్పటికే అర్థమవుతుంటుంది. రాబోయే రోజుల్లో నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను, హోమ్ లోన్ ఇంట్రెస్ట్ రేట్స్ 10.5 దాటబోతున్నాయి. 10.5. మీరు ప్రతి సంవత్సరం మీ ఇంట్రెస్ట్ రేట్లో ఒక 1% యాడ్ చేసుకొని మీ ఇన్కమ్ లెవెల్స్ ఒక్కసారి బేరీ చేసుకోండి. ఎందుకంటే when you become realistic in your life, definitely you will be in a safe position. ఎమోషనల్గా మీరు ఇన్వెస్ట్ చేసిన, ఇంటెలిజెంట్గా రీపేమెంట్ ప్లాన్స్, ఇన్కమ్ జనరేషన్ మాడ్యూల్స్ మీరు స్వయంగా జనరేట్ చేస్తే, అంటే డెవలప్ చేసుకుంటే, మీ ఎమోషనల్ ఇన్వెస్ట్మెంట్స్కి సొల్యూషన్ ఇంటెలిజెంట్, డేటాబేస్డ్, రియలిస్టిక్ ఇన్వెస్ట్మెంట్ నుంచి మీరు ఈ ఎమోషనల్ ఇన్వెస్ట్మెంట్ని కవర్ చేసుకోవచ్చు. కానీ జనాలకు ఇన్వెస్ట్మెంట్ మాత్రం ఎమోషనల్ చేస్తారు. రిజల్ట్స్ ఇన్స్టెంట్గా రావాలి. ఆ ఇన్వెస్ట్మెంట్స్ ఇక్కడ తప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ అయితే దానికి సొల్యూషన్ కూడా చాలా ఈజీగా ఉండాలి అనుకుంటాం. కానీ అలా ఉండదండి.
When you have made an emotional decision which is not financially feasible, and you realize after many years that you have made a mistake, then it is obvious that you have to face the music. This core reality of financial investments. The thing is, past 9 years, చాలా మంది ఈ ఎమోషనల్ డిసిషన్ తీసుకున్నారు that we should invest in real estate plots. Some people have taken interest to buy real estate, money on interest to buy real estate. వాళ్ళు సర్వనాశనం కాకుండా వేరే వాళ్ళని కూడా ఈ థాట్ ప్రాసెస్లో దింపి వాళ్ళ జీవితాలు దుర్భరమయ్యేటట్టు చేశాయి. పాస్ట్ 9 years మీతో ఏం జరిగింది అని నేను చెప్పాను అనుకోండి, అంటే మీ పరువు తీసినట్టు ఉంటుంది. అందుకోసం ఐ డోంట్ వాంట్ టు గో ఇన్ టు దట్ అండ్ ఐ కాల్ ఇట్ అన్ ఎమోషనల్ డిసిషన్. మీ మైండ్స్లో మీరేదో బస్సు మిస్ అయ్యారు, మీరేదో లైఫ్లో మిస్ అయ్యారు అని మిస్కాన్సెప్షన్ క్రియేట్ చేసి మీతో రియల్ ఎస్టేట్ కొనిపించారు. దాని పరిణామాలు చాలా తీవ్రంగా ఉన్నాయి. ఇది మన కళ్ళ ముందు ఇప్పుడు కనిపిస్తూ ఉన్నాయి. రియల్ ఎస్టేట్ డిసిషన్ ఎమోషనల్ అయినా, the problem is it is a costly decision. It involves your life savings and your future savings and your present savings. అంటే ఈ మూడు క్లబ్ చేసిన ఈ మిస్టేక్ చాలా కాస్ట్లీ అవుతుంది. ఇది మంచి మార్గం కన్సిస్టెంట్గా మీకు 1 year నుంచి చెప్తున్నాను. నేను షార్ట్ ఫామ్లో రఫ్గా చెప్పాను. మీరు ఇప్పుడు ఆలోచించుకునే టైం వచ్చేసి మీకు డేటా అనేది లాస్ట్ 10 years డేటాని మీరు కన్సిడర్ చేసి నెక్స్ట్ 20 yearsకి ప్లాన్ చేసుకుంటే యూ విల్ బి నో వేర్. బికాస్ యూ కెన్ అబ్జర్వ్, పాతకాలంలో మనకు ఒక 5 yearsకి ఒక్కసారి మన లైఫ్ చేంజ్ అయినట్టు అనిపిస్తుండే, ఎవ్రీ 5 years. కానీ మీరు ఇప్పుడు చూస్తే, అబ్జర్వ్ చేస్తే ఎవ్రీ ఇయర్ మన లైఫ్ చేంజ్ అవుతుంది. ఎవరు ఈ చేంజ్ పట్టాడో వాళ్ళు సేఫ్ సైడ్గా ఉంటారు. ఎవరు ఈ పాత తుప్పు పట్టిన 5-10 years యాంగిల్స్లో చూస్తారు, వాళ్లకు చేదు అనుభవం తప్పదు. ప్రతి ఇయర్ the world is turning negative. See, positive unte it's good and better. The person who is not skilled also can survive in a better environment. But the thing is, the things are getting worse. The things are looking uneasy. The things are looking awkward. So మన దగ్గర ఆప్షన్స్ లేవు. When world is becoming a quicksand which is pulling you inside, you don't have many options and you don't have time. You have to act spontaneously. అదే సిచ్యువేషన్ ఇప్పుడు రియల్ ఎస్టేట్కి వచ్చేస్తుంది. ఇట్స్ ఎ quicksand environment. What you can do is, you can act swiftly and get out of that mess. Still time is there. Practically time was up when the election schedule was announced, but still you can get out of this mess, clear up your life, clear up the mess you have created yourself in your life.
Try to get out of it. Don't fall into a fairy tale environment. You are not really living in a fairyland. You are living in a planet which is uncertain, in the society which is fast changing, and it is very biased towards negative changes. So whatever you are thinking that is positive is actually negative society wise. ఎప్పుడు మనం ఈ ట్రెండ్స్ని, ఈ మ్యాక్రో అండ్ మైక్రో లెవెల్ ఇష్యూస్ని మనం గుర్తుపట్టలేకపోయి మిస్టేక్స్ చేస్తుంటాము. యూ హ్యావ్ టు వేకప్ ఎర్లీ, take some tough decisions. You should get some turnaround solutions. You should take some good consultations. Make a quick turnaround so that the time you have lost by investing into real estate can be recovered fast. చాలా మంది రియల్ ఎస్టేట్లో తమ రియల్ ఎస్టేట్ ప్రాపర్టీస్ అమ్మాలని మీ పిల్లల భవిష్యత్తు కోసమని ఒక ట్యాగ్లైన్ తీసుకొని లక్షలాది ప్లాట్స్ లక్షలాది మందికి అంటించడం జరిగింది. సో ఈ పిల్లల భవిష్యత్తు కోసమని తీసుకునే ప్లాట్లు ఇప్పుడు మన వాళ్ళు అమ్ముకోవాలి అంటే అంతవరకు మీకు ఆ డబ్బు రాదు. ఈ సిచ్యువేషన్ ఎందుకు క్రియేట్ అయింది ఒకసారి ఆలోచించండి. అసలు మీ బతుకులకే మీకు దిక్కులేవు. మీరు పిల్లల భవిష్యత్తు కోసం ప్లాట్లు కొనడం. భవిష్యత్తు అంటే మీనింగ్ తెలవకుండా పిల్లలు పెద్దగయ్యే వరకు ఈ ఇన్వెస్ట్మెంట్స్ కూడా దాంతో పాటు గ్రో అవుతాయి అనే అజంప్షన్, ఇల్యూజన్ క్రియేట్ చేశారు. అంటే ఒక అన్ఎడ్యుకేటెడ్ సేల్స్మన్ ఇన్ రియల్ ఎస్టేట్ కెన్ క్రియేట్ సచ్ అన్ ఇల్యూజన్. The most important, most intelligent person who has studied IIT, PG, and done PhD falls into this trap because greed knows no education. To become greedy, if you are greedy, your education goes for a toss. Greed does not recognize education as a barrier to survive. Greed can survive in an uneducated and an educated mind too. It can breed everywhere. Greed can breed everywhere. నేను చెప్పేది చాలా క్రిటికల్. మీ లైఫ్ను చేంజ్ చేసి పారేయాలి. కానీ మీరు మూర్ఖులైతే మళ్ళీ ఇక్కడ కొనాలన్నా అక్కడ కొనాలన్నా అక్కడ కొనాలన్నా అని అడిగే మూర్ఖులని నేనేం చెప్పలేను. See, I am explaining you in two languages. One is Telugu and one is English. People who cannot make out the practical meaning of mess, you can switch to English and practically know the mess you are into. At present, you are in a mess. The thing is, you are able to pay for that mess. You are safe until you can pay for that mess. Once your income dries down or dies down, when practicality splits on your face, then you will know the power of imagining a negative situation first, then enjoying the positive aspects of a financial decision. నేను జనరల్లీ ఇలా ఇంగ్లీష్లో కాంప్లికేటెడ్ వర్డ్స్ యూజ్ చేసి నేను ఇలా మాట్లాడను. నేను తెలుగు లాంగ్వేజ్లో అందరికీ అర్థమయ్యేటట్టు చాలా రఫ్ ఫిలాసఫీ చెప్తాను.
నేను ఫైనాన్షియలీ కూడా చాలా డీప్గా పోను, ఎందుకంటే people who have fallen to an illiterate guy does not deserve a good advice. Means they have stooped to such a level that if an illiterate guy who does not know what is flat and plot, but is selling that property to successfully, is actually a great person, then you are. In spite of education, in spite of intelligence, in spite of tons of money lying in your banks, in spite of option to take a good advice, you have created a mess for yourself. That is the most pathetic thing a society can ever imagine. That it is society of full intellectual individuals, well-educated people, people who are working on top jobs, people are earning 5 to 6 figure incomes, but still they cannot manage their lives. You cannot imagine the way the society treats you once you have created a mess. See, cash is king. Why you know? Cash can mold itself with time. Cash can transform itself into different shapes and investment cycles, in investment modules, in investment slots. But when the debt takes over your life, debt cannot be transformed into any other form other than cash, which has to be repaid on time. నేను మీకు ఇంగ్లీష్లో అయితే కరెక్ట్ వర్డ్స్ యూజ్ చేసి మిమ్మల్ని అవేర్నెస్ తెప్పియగలను, బట్ అన్ఫార్చునేట్లీ నేను తెలుగులో మాట్లాడాలి కనుక నా దగ్గర కొన్ని వర్డ్సే ఉంటాయి. కొనకండి, టైం మంచిది కాదు, బ్యాంక్స్ క్రైసిస్లో ఉన్నాయి, బ్యాంక్స్లో డబ్బులు పెట్టకండి, చిన్న బిజినెస్లు చేసుకోండి అలాంటి జనరలైజ్ చేసి నేను టోటల్ ఎకనామిక్స్ని నీరుగార్చి మీకోసం ప్రజెంట్ చేస్తున్నాను. చాలామంది దాన్ని అంటే నేనేమో ప్రాక్టికలీ ఐ కెనాట్ ప్రొజెక్ట్ ఇన్ తెలుగు వాట్ ఐ వాంట్ టు కన్వే, బట్ థింగ్ ఈస్ తెలుగు ఈజ్ ద మోస్ట్ పాపులర్ లాంగ్వేజ్ and people of both states, that is Telangana and Andhra, can make out this language. There is a slang, difference in slang, but Telugu people can easily make out what I am speaking, what I am trying to convey. That's why I am switched to Telugu. తెలుగులో ఎందుకు మాట్లాడుతున్నానంటే ప్రతి ఒక్కరికి సులభతరంగా నేను చెప్పే విషయాలు అర్థం కావాలి, డైజెస్ట్ కావాలి. అర్థమైనా చాలా మంది డైజెస్ట్ చేసుకోలేరు, ప్రాబ్లం అది. ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్స్ ఫెయిల్ అవుతాయి అంటే ముఖ్య కారణం ఏం తెలుసా? మీ బ్రెయిన్ అండర్స్టాండ్ చేసుకుంటుంది, మీ మనసు దాన్ని ఒప్పుకోదు. బ్రెయిన్ ఈజ్ లాజికల్, మనసు ఈజ్ ఇల్లాజికల్. ఇల్లాజికల్గా థింక్ చేసేది మనసు. బ్రెయిన్ మీకు కరెక్ట్ సిగ్నల్ ఇస్తుంది, ఇన్స్టెంట్గా అలర్ట్ చేస్తుంది, బాబు నువ్వు మెస్లో పోబోతున్నావు అని చెప్తుంది. బట్ మనసు వేరే విధంగా ఆలోచిస్తుంది. మీ మనసు మీలాగా ఆలోచించదు, వేరేవాడి మనసులో పోయి వేరేవాడి మనసులా ఆలోచించి మీ బ్రెయిన్కి సిగ్నల్ ఇస్తుంది. ప్రాబ్లం అక్కడ షార్ట్ సర్క్యూట్ అవుతుంది. మనసు వేరేవాడిది, ఆలోచన వేరేవాడిది. మీ మనసుతో మీ బ్రెయిన్కి వెళ్ళి మీ బ్రెయిన్ని పొల్యూట్ చేసి మీ బ్రెయిన్ని షార్ట్ సర్క్యూటేటర్ చేసి ఆ డిసిషన్ని తప్పుగా తీసుకునేటట్టు ఫోర్స్ చేస్తుంది. అది మీ తప్పు కాదు, సొసైటీలో అలా జరుగుతూ ఉంటుంది.
నేను రియల్ ఎస్టేట్ని ఎందుకు ఎంచుకున్నా? ఇక్కడ ఆషామాషి ఇన్వెస్ట్మెంట్స్ లేవు. లైఫ్ టర్నింగ్, లైఫ్ సేవింగ్స్ అండ్ అంటే టోటల్ లైఫ్ని ట్రాన్స్ఫార్మ్ చేసే ఇన్వెస్ట్మెంట్ డిసిషన్ కనుక నేను ఈ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ని టార్గెట్ చేసుకొని మీ అందరినీ ఎడ్యుకేట్ చేయడానికి ట్రై చేశాను. దీంట్లో ఒక 10% సక్సెస్ అయ్యాను. బట్ స్టిల్ ఒక సిటీ బేస్డ్ ఇండివిజువల్కి 100 గజాల ఫామ్ ల్యాండ్ అమ్మగలిగారు అంటే దీనికన్నా ఓపెన్గా బహిరంగంగా చేసే మోసం ఏం లేదు. మీ పిల్లలతో పాటు చెట్ల ఏజ్ పెరిగి చెట్లు నరికేస్తారు. ఆ చెట్లను నరికి మీ బాబు భవిష్యత్తు బంగారు బాట వేయండి అని చెప్పి మిమ్మల్ని నమ్మించి మీకు రైతు బంధు పాస్బుక్ ఇచ్చి ఎకరాకు 5,000 దాన్ని డివైడ్ చేసి మీ 100 గజాల ప్లాటుకు రైతు బంధు ఎంత వస్తుందో మీరే లెక్కేసుకోండి. అంటే ఇలాంటి సింపుల్ లెక్క కూడా వేసుకోలేని సన్నాసులు మన హైదరాబాద్ సిటీలో లక్షల సంఖ్యలో ఉన్నారు. వాళ్ళ లక్షల ఎకరాలు ఫామ్ ల్యాండ్స్ కొనేశారు. See, what can you grow in 100 yards, 200 yards as farmland? You can hardly grow 10 plants. Out of the 10 plants, only 6 to 8 survive for the next decade. And after that, depends on the growth and the commercial viability of that wood. You will get some income. But if you tally that income to the inflation, and if you tally the total amount invested and the interest you lost, I'm sorry to say you have lost more than 80% of your investments for a fraudulent scheme. మోసపూరిత స్కీమ్లో పిల్లల బంగారు భవిష్యత్తు అని చెప్పి మిమ్మల్ని మూర్ఖులని చేసి అమ్మినోడికి నా దండాలు. వాడంత ఇంటెలిజెంట్ ఇవ్వడం లేడు. ఎకరానికి 5,000 అయితే మీ 100 గజాలకు 200 గజాలకు మీకు ఎంత సంవత్సరానికి ఎంత డబ్బు వస్తుండొచ్చు. ఆ పాస్బుక్ ఆశ చూపి మిమ్మల్ని ప్లాట్ అమ్మేశాడంటే వాడు చాలా ఇంటెలిజెంట్ పర్సన్. అంటే లక్షలాది మంది కోట్లకు కోట్లు, వందల కోట్లు భవిష్యత్తు లేని ప్లాట్లకు, ఫ్లాట్లకు, ఫామ్ ల్యాండ్స్కి, విల్లాలకు ఇన్వెస్ట్మెంట్ రూపంలో తగిలేసి ఇవాళ దారుణమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. నేను చెప్పదలుచుకుంది ఒకటే, ప్రతిదానికి ఒక వడ్డీ లెక్క. పిల్లల భవిష్యత్తు అంటే వాళ్ళ ఎడ్యుకేషన్ పరంగా మీరు చూడండి, వాళ్ళ హెల్త్ పరంగా చూడండి. 3 పూట్ల మంచి భోజనం పెట్టండి, మంచి ఎడ్యుకేషన్ ఇప్పియండి. కాస్ట్లీ ఎడ్యుకేషన్ కాదండి, మంచి ఎడ్యుకేషన్ ఇప్పియండి. నా వర్డ్స్ చూడండి, మంచి ఎడ్యుకేషను, 3 పూటలా కడుపు నిండా భోజనం, మంచి బట్టలు, మంచి క్లైమేట్ ఎన్వైరన్మెంట్, మంచి ఎంటర్టైన్మెంట్. ఇది పిల్లల భవిష్యత్తు కోసం మీరు చేయవలసిన పనులు, పడవలసిన పాటలు. కానీ చాలామంది పిల్లల భవిష్యత్తు అనగానే ఒక ఫామ్ ల్యాండ్ ప్లాట్ శంకరపల్లిలో ఒక 200 గజాలు, వాళ్ళ పేరున ఒక ఫ్లాట్ అని. అంటే పిల్లల భవిష్యత్తుకు ఈ ఇన్వెస్ట్మెంట్కి ఏమాత్రం సంబంధం లేదండి. 10,000 వేసి 10 ఏళ్ల క్రితం కొన్న ప్లాట్ ఇప్పుడు ఆ రేటు కూడా పలకటం లేదు. అంటే మన రాష్ట్రము, మన సిటీ ఏ లెవెల్లో పెరిగింది, ఎట్లా పెరిగింది, ఎప్పుడు పెరిగింది, ఎవరి కోసం పెరిగింది అనేది చాలా ఇంపార్టెంట్. 10,000 గజం పెట్టి 10 ఏళ్ల క్రితం కొన్నా దాంట్లో ఏ చేంజెస్ లేవు అంటే ఇట్ ఈస్ ద డీ గ్రోత్. ద అమౌంట్ యూ హెవ్ ఇన్వెస్టెడ్ 10 years బ్యాక్
we calculate the total interest amount, you have wiped out your total net asset by 50%. నా భాష ఎడ్యుకేటెడ్ పర్సన్కి మాత్రమే అర్థమవుతుంది. లేదు అన్నవాడు అన్ఎడ్యుకేటెడ్, ఇల్లిటరేట్, ఈడియట్. నేను స్పష్టంగా ఎందుకు చెప్తున్న బూతులు అంటే అది వాడికి కరెక్ట్ సుట్ అవుతుంది. మోసం చేసినాడో ఒప్పుకోడు తప్ప, మోసపోయినాడు కూడా ఒప్పుకోడు. నేను మోసపోయాను, నేను మూర్ఖపు డిసిషన్ తీసుకున్నాను. వాడికి వాడు జబ్బలు తెచ్చుకొని ఐ హావ్ టేకెన్ ఎ రైట్ డిసిషన్ బట్ డ్యూ టు ఎకనామిక్ కండిషన్స్ ఇట్ హెస్ నాట్ హిట్ ఇట్స్ టార్గెట్ అని తనకు తాను సమర్థించుకోవడానికి ఏదో ఒక అబద్ధం ఏదో రీతిలో చెప్తాడు. బట్ he has been made an idiot by an illiterate guy, of course. Once you realize that you are being looted, you have been made a scapegoat, you have been robbed, you accept it first, that you have made a financial blunder. And next step will be an easier one. See, auto correction mode comes into effect. You will become a wise person. You will make a wiser decision. You will not listen to 10 people. You will listen to your brain. You will look around and find a financial mess around you. You create new streams of income. You will try to earn more to cover this mess. And once you realize that you have made a mistake, the beautiful thing, first step for a right investment decision is you accept that you have made a mess of yourself. You have made a financial blunder. You have listened to a lot of illiterate guys who misguided you. You are floating on a baseless cloud platform which could not sustain itself. So how can it sustain you? So when the cloud melts, it's a free fall. పైనుంచి క్లౌడ్ మెల్ట్ అయిపోతే మీరు పడవలసిందే. పడతారు ఎక్కడ? గ్రౌండ్ మీద రావాల్సిందే. గ్రౌండ్ మీద వచ్చాక మీరు తేరుకోలేని పొజిషన్లో వచ్చే ముందే మీరు తేరుకొని మీ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ని చక్కబరుచుకొని, అంటే టేక్ అ వైజ్ డిసిషన్, టేక్ అ కరెక్ట్ డిసిషన్. యాక్సెప్ట్ దట్ యు హావ్ బీన్ ఫూల్డ్. యాక్సెప్ట్ దట్ యు ఆర్ ఎ ఫూల్. You have been made a scapegoat. You are a scapegoat of some people. Accept it. You have been fooled by the society, by its trends, ongoing trends. Accept it. Acceptance, the moment you accept that you are a fool, you have been made a fool, you have taken a wrong decision, then transformation can start. Until you accept this flaw in you, transformation will not begin. ఇప్పుడు కూడా అవుతుంటుంది. ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఇక్కడ తీసుకుంటే బాగుంటుంది. నా వీడియోస్లో నేను క్లియర్ చెప్తున్నా, డోంట్ బై ఎనీథింగ్ ఫర్ నెక్స్ట్ 3 years. అక్కడ కిందనే నేను ఇప్పుడు ఇక్కడ కొంటే ఎలా ఉంటుంది అంటే ఐదర్ వాళ్ళకి భాష అర్థం కాదు అనుకుంటున్నాను, తెలుగులో చెప్పాలన్నా ఇంగ్లీష్ చెప్పాలన్నా అర్థమవుతలేదు. తెలుగులో చెప్తే కూడా కింద కామెంట్ బాక్స్లో ఎక్కడ కొనాలి. మాతృభాష తెలుగు వచ్చిన వాళ్ళ అంటే వాళ్ళ మాతృభాష తెలుగు వాళ్ళు ఎంత మాట్లాడతారో దానికన్నా మంచి భాషలో మాట్లాడుతున్నాను తెలుగు, అయినా జనాలకు అర్థమవుతలేదు. Already you are swimming in a dirty pool. There are 10 pools around you which are completely dirty. And you are already in a pool, in a dirty pool. And you are asking me from the rest 15-20 pools, which one is better? Already you are in a dirty pool. And you want to go out and fall into a different pool which is also dirty. My suggestion is don't get into a pool. Wait for 3-4 years. Take a wise advice. Start investing.
But if you want to get into a dirty pool from one pool to another, I am helpless. I don't have any advice for you. Kindly realize your mistakes. First, you have invested into a long-term investment, which has become a 50-year investment or 30-year investment. A 10-year investment has transformed itself into a 25-year investment. That means the amount you have invested for your children can be used only by your grandchildren. The premium you have paid is for your grandchildren, not for your children. The farmlands that you have bought, only 50% can survive, and the rest 50% will give you a negative return, huge negative return. The misconception that you had, that you buy anything going beyond 10, 15, 20, 30 kilometers from the city circle and invest, and one day it will become Banjara's Jubilee Hills, is a misconception that you have developed on your own. The mess was there, and you went near the mess, you have jumped into that pool, and now you are in a mess and you are creating mayhem. That is not required. You knew very well that this is a risky instrument, but still you have taken a risk. When you have taken a risk, you have to face the music. From past 1 year, I've struggled a lot to explain to the society and investors in particular, that the way that you have chosen to invest your lifelong earning, or the investments or the pool of money that you have conserved for a right investment, is in mess. Kindly, the time is right to turn back, take a wise decision, take a bold decision, get rid of your assets first, which will be falling like a pack of cards in future. Like a pack of cards in future. Evaporating your lifelong hard earnings and make you unfeasible or unfit to lead your future life. దయచేసి నా ప్రతి ఒక్క వర్డ్ని గంభీరంగా తీసుకొని మీరు లైఫ్ని కొద్దిగా మలుచుకుంటారని ఆశిస్తూ, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి కూడా నేను చెప్పిన అడ్వైస్ లేదా నా వీడియో చూపియండి. వాళ్ళలో ట్రాన్స్ఫర్మేషన్ వస్తుందని మనం ఆశిస్తూ, నమస్కారం.